Good morning, dear students. So we are in continuation with complex numbers, and this is class number 8. You can see class number 8. You can see already we came to the end of that exercise, and we finished in the last class up to Roman number 3. So let's do Roman number 4, maybe the last one. If z is equal to x plus iy and the point P represents z in the organed plane, and mod z minus a by z plus a is equal to 1, then find the locus of z. So given mod z minus a by z plus a is equal to 1. So by using this one, you have to find the locus of z is equal to x plus iy. So we substitute that value here, implies modulus of x plus iy minus a by x plus iy plus a is equal to 1, implies మళ్ళీ రియల్ పార్ట్స్ని ఒక చోట రాసినట్లయితే ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఐవై బై ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఐవై ఇజ్ ఈక్వల్ టు 1. అగైన్ మాడ్యులస్ ప్రాపర్టీస్ నుంచి మాడ్ z1 బై z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ z1 బై మాడ్ z2. సో మాడ్ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ ఐవై బై mod x plus a plus iy is equal to 1. క్రాస్ మల్టిప్లై చేద్దాం. mod x minus a plus iy is equal to 1 into mod x plus a plus iy. ఇప్పుడు మాడ్యులస్ రాసినట్లయితే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x plus a whole square plus y square. సో బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఎక్స్పాన్షన్ రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ వై స్క్వేర్. సో ఒకే సైన్ ఉన్నటువంటి పదాలను క్యాన్సిల్ చేద్దాం. ఈ మైనస్ 2ax అవతల తీసుకెళ్దాం. ఆల్రెడీ అక్కడ 2ax ఉంది. 2ax అంటే 4ax ఈజ్ ఈక్వల్ టు 0, ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈజ్ ద లోకస్ ఈజ్ y యాక్సిస్. సో ఈ ఎక్సర్సైజ్ 1C. ఎక్సర్సైజ్ 1Dకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసినట్లుగా సర్కిల్ ఈక్వేషన్ కానీ, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కానీ, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం రియల్ లైన్ మీద డిఫైన్ చేసుకుంటూ వచ్చాం. ఎప్పుడైతే రియల్ లైన్ అనేటువంటి పదం వాడుతున్నామో XY అనేటువంటి ఆర్డర్ పేరు ఉంటుంది. ఈ ఆర్డర్ పేరుకు అనుగుణంగా మన యొక్క ప్రతి ఒక్క సమీకరణము కూడా XYలు మరియు స్థిర సంఖ్యల కాంబినేషన్లో వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి ఈ సర్కిలు మొదలైనటువంటి పెరాబోలా, ఎలిప్స్ ఇటువంటి వాటిని కాంప్లెక్స్ ఫామ్లో రాయవచ్చా? వాటికి రియల్ ఫామ్స్ కాకుండా కాంప్లెక్స్ ఫామ్స్ ఉన్నాయా? కాంప్లెక్స్ ఫామ్స్ ఉంటే అవి ఎలా ఉంటాయి అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణ చేద్దాం. ఆ ఉదాహరణ చేసిన తర్వాత డైరెక్ట్గా మనం ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుదాం. ఉదాహరణకి
ఇది సర్కిల్ ఈక్వేషన్. Circle equation is, so x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. ఇది ఒక వృత్త సమీకరణం. ఈ వృత్త సమీకరణం మనకి కంప్లీట్గా ఎక్స్ వైల యొక్క కాంబినేషన్లో ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దీన్ని కాంప్లెక్స్ ఫామ్లో రాయగలమా, దీన్ని కాంప్లెక్స్ ఫామ్లోకి మార్చగలమా, అలా మార్చేటువంటి వీలుందా అనేటువంటిది. ఇలా ఒకదాన్ని మనం మార్చగలిగితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క సమీకరణం రియల్ లైన్లో ఉన్నదాన్ని మనం కాంప్లెక్స్ ఫామ్లోకి మార్చవచ్చు. దానికోసం లెట్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుందాం. z బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఐవై. ఆటోమేటిక్గా రెండింటిని యాడ్ చేసినట్లయితే z ప్లస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఐవై మైనస్ ఐవై క్యాన్సిల్ అయిపోయి 2x, z మైనస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x క్యాన్సిల్ అయిపోయి 2iy. ఇక్కడి నుంచే z ప్లస్ z బార్ ఈజ్ ఈక్వల్ టు బై 2 ఇక్కడ తీసుకొచ్చేద్దాం ఈజ్ ఈక్వల్ టు x. దీని నుంచి z మైనస్ z బార్ బై 2i ఈజ్ ఈక్వల్ టు y. అయితే హారంలో కాంప్లెక్స్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని ఐ చేత మల్టిప్లై చేద్దాం. చేసినప్పుడు కింద ఐ స్క్వేర్ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. ఇంప్లైస్ మైనస్ ఆఫ్ జడ్ మైనస్ జడ్ బార్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇప్పుడు జడ్ ఇంటూ జడ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై. సో ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఈ విలువలన్నిటిని మనం తీసుకెళ్ళి ఈ సమీకరణం 1లో ప్రతిక్షేపించినట్లయితే ఫ్రమ్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బదులు జడ్ బార్ ప్లస్ 2g ఇంటూ, సో ఎక్స్ బదులు జడ్ ప్లస్ జడ్ బార్ బై 2, అలాగే y బదులు 2f ఇంటూ మైనస్ ఐ ఇంటూ జడ్ మైనస్ జడ్ బార్ బై 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడి నుంచే z ఇంటూ జడ్ బార్ ప్లస్ z కామన్ ఇద్దాం. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేద్దాం. z కామన్ తీసినట్లయితే ఇక్కడ g ఉంది, ఇక్కడేమో z మైనస్ ఐ ఎఫ్ ఉంది, మైనస్ ఐ ఇంటూ ఎఫ్ ప్లస్ జడ్ బార్ కామన్ ఇద్దాం. జడ్ బార్ కామన్ తీసినట్లయితే ఇక్కడ మళ్ళీ g ఇంటూ జడ్ బార్ కాబట్టి g, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఐఎఫ్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఉదాహరణకి లెట్ g ప్లస్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ లేదా ఆల్ఫా అనే కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా g మైనస్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏమైపోతుందండి అంటే ఆల్ఫా బార్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ ఎలా మారిందంటే z ఇంటూ జడ్ బార్ ప్లస్ ఆల్ఫా బార్ ఇంటూ z ప్లస్ ఆల్ఫా ఇంటూ జడ్ బార్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ చివరగా వచ్చినటువంటి సమీకరణాన్ని మీరు గమనించినట్లయితే దానిలో ఎక్కడా కూడా ఎక్స్ పదం కానీ వై పదాలు కానీ లేవు. పూర్తిగా జడ్ బారు ఆల్ఫా బారు కాంప్లెక్స్ ఫామ్ అని పిలుస్తాం దీన్నే. ఇలాగే ఒక స్ట్రైట్ లైను, 2 బిందువుల మధ్య దూరం. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో z1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ iy1, z2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ iy2. అంటే ఇన్ ద బిగినింగ్లో మీకు మేము చెప్పడం జరిగింది mod z ఈజ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్. Now mod z1 minus z2 is nothing but distance between the two complex numbers. సో అలా ఈ జామెట్రికల్ ఇప్పటిదాకా మనం చేసినటువంటిది ఎక్సర్సైజ్ సిలో రివర్స్లో చేసాం. మనం లోకస్ అంతా XYలో వచ్చినటువంటి జామెట్రిక్ కండిషను ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్లో ఉంటే దాన్ని రియల్ లైన్లోకి మార్చేసి ఇప్పుడు చేస్తుంది రివర్స్ ప్రాసెస్. రియల్ లైన్లో ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి కాంప్లెక్స్లో అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దీన్ని, ఒకదానిలోంచి ఒకదానిలోకి మార్చడం. ఇలా ప్రతి రియల్ ఫామ్లో ఉన్నదాన్ని మనం కాంప్లెక్స్ ఫామ్ రాయవచ్చు. అలాగే సర్కిల్ ఈక్వేషను, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అండ్ ఎవరీ వన్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా వీటిలన్నిటికీ వస్తాయి.
ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఆల్ ఇటువంటిదే. ఎక్సర్సైజ్ 1D. సో లాస్ట్ ఎక్సర్సైజ్ ఇన్ ఫస్ట్ చాప్టర్. We will go with problem number 1. What you are asked to find? Find the equation of perpendicular bisector of the line segment joining 7 plus 7i, 7 minus 7i. So let z1 is equal to 7 plus 7i. Most importantly, z2 is equal to 7 minus 7i. That is z1 is equal to 7 comma 7 ఆర్డర్డ్ పేర్లో రాసినట్లయితే z2 is equal to 7 comma minus 7. సో ఇది z1 అనుకుందాం, ఇది z2 అనుకుందాం. ఈ రెండింటిని జాయిన్ చేసేటువంటి స్ట్రైట్ లైన్ ఇది. సో పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆ పదంలోనే ఉంది, లంబ సమద్విఖండన రేఖ. సో ఖచ్చితంగా z1 z2 యొక్క మిడ్ పాయింట్ గుండా పోతుంది సమద్విఖండన, బైసెక్ట్ అంటే పర్పెండిక్యులర్. ఈ ఉండేటువంటి దాన్నే మనం పర్పెండిక్యులర్ బైసెక్టార్ అని పిలుస్తాం. సో మనం ఈ స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి. 2 ఇంపార్టెంట్ పాయింట్స్, అది z1 z2కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, అలాగే z1 z2 యొక్క మిడ్ పాయింట్ గుండా పోతుంది. కాబట్టి ఫస్ట్ కేసులో హియర్ మిడ్ పాయింట్ ఆఫ్ సో z1 z2 ఈస్, సో మిడ్ పాయింట్ ఫార్ములా మనకి x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. x1 ప్లస్ x2 బై 2, x1 y1 x2 y2 అనుకోండి 7 ప్లస్ 7 బై 2 కామా y1 ప్లస్ y2 7 మైనస్ 7 బై 2. సో 7 ప్లస్ 7 14 బై 2, 7 మైనస్ 7 0 బై 2 ఈజ్ 0. ఇక్కడ స్లోప్ ఆఫ్ z1 z2 ఈజ్, సో స్లోప్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంప్లైస్ మళ్ళీ x1 y1 x2 y2 minus 7 minus 7 by x2 minus x1 is 7 minus 7. This is equal to minus 14 by 0. No problem, you can write that one as 1 by 0. Denominator is 0. Slope of perpendicular bisector is equal to minus 1 by m. So మన ఫస్ట్ ఇయర్ నుంచి 2 స్ట్రైట్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఇఫ్ అండ్ ఓన్లీ ద ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ -1 అండ్ రివర్స్ ఆల్సో m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1. ఆ రెండు సరళ రేఖలో ఒకదానికొకటి పరస్పరం లంబంగా ఉంటాయి. సో పర్పెండిక్యులర్ బై సెక్టార్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -1 బై m. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 1 బై 0. సో -1 బై 1 బై 0. సో ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోయింది. 0 by 1 is equal to 0. Now write here equation of perpendicular bisector. Equation of perpendicular bisector. ఇక్కడ గమనించినట్లయితే ఈ స్ట్రైట్ లైన్ 7, 0 గుండా పాస్ అవుతుంది కాబట్టి y మైనస్ y1 is equal to సో m ఇంటూ సో 0 ఇంటూ x మైనస్ x1 ఇంప్లైస్ 0 ఇంటూ రైట్ సైడ్ ఆ వాల్యూ తీసేద్దాం. అలాగే ఇక్కడ x1 y1లో ఇది కూడా 0, y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది 7, 7 అండ్ ఇది 7, -7 ఇది సెకండ్ క్వాడ్రంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2.
Find the equation of the straight line joining the points minus 9 plus 6i, 11 minus 4i in organt plane. సో ఈ సమస్యలో ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అడిగాడు. లెట్ z1 is equal to minus 9 plus 6i, z2 is equal to 11 minus 4i, and most importantly the points are a minus 9 comma 6, b 11 comma minus 4. సో 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కుంటాం. y minus y1 is equal to m into x minus x1, where m is equal to y2 minus y1 by x2 minus x1. ఆల్మోస్ట్ ఆల్ బోర్డు మీద ఉంది ప్రాబ్లం. సో స్లోప్ ఆఫ్ AB bar is equal to y2 minus y1 by x2 minus x1. This is equal to minus 4 minus 6 by 11 minus of minus, so 11 plus 9. This is equal to minus 10 by 11 plus 9, 20. Cancel with 10, so minus 1 by 2. Now equation of AB bar is y minus y1 is equal to m into x minus x1, implies y minus y1, so x1 y1 first point, y minus 6 is equal to m into minus 1 by 2 into x minus x1, x minus of minus 9, x plus 9, implies, so 2y, bring this 2 to the left hand side, 2y minus 12 is equal to minus x minus 9. సో xకి ఎప్పుడు కూడా పాజిటివ్ సైన్ ఉండాలి. ఆ xని తీసుకొచ్చేద్దాం. ఇంప్లైస్ x minus x ఇటు వచ్చే ప్లస్ x ప్లస్ 2y minus 9 coming to this side plus 9 minus 12 plus 9 minus 3 is equal to 0. నెక్స్ట్ అగైన్ క్వశ్చన్ నెంబర్ 2. ఆల్రెడీ మనం 1Cలో ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా చేసాం. ఆ చేసినటువంటి దానిలోదే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. సో సెకండ్ ఫస్ట్ వన్ అగైన్ యు ఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ద లోకస్ ఆఫ్ z అండ్ గివెన్ కండిషన్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ క్వశ్చన్ mod z minus 2 minus 3i is equal to 5. సో 1C చాలా ప్రాబ్లమ్స్ ఇదే మోడల్లో చేసాం. మళ్ళీ అదే టైపులో మాడ్లెస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐవై మైనస్ 2 మైనస్ 3i ఈజ్ ఈక్వల్ టు 5. మళ్ళీ రియల్ పార్ట్స్ని ఇమాజినరీ పార్ట్స్ని కలిపి రాసినట్లయితే దాని సపరేట్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఐ ఇంటూ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. నౌ modulus of a plus ib is root of a square plus b square mod root x minus 2 whole square plus y minus 3 whole square is equal to 5. So squaring on both sides, ikkada x square minus 4x plus 4 plus y square minus 6x plus 9 is equal to 5 square, most importantly 25. జస్ట్ ఆ మిగిలినటువంటి భాగాన్ని ఇక్కడ ఫినిష్ చేద్దాం. దీన్ని ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రూపంలో రాస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y plus 4 plus 9 13 minus 25 minus 12 is equal to 0. Again, which is a circle the center C is equal to minus 4 by minus 2 minus 6 by minus 2 3 and r is equal to root of g square plus f square
minus. So 4 plus 9, 13 plus 12 is root to 25, and hence radius is equal to 5. A similar problem what we did in exercise 1c. minus 2 is equal to mod z minus 1. మళ్ళీ అదే తరహా సమస్య ఇవ్వటం జరిగింది. గివెన్ x is equal to గివెన్ z is equal to x plus iy. సో ఆ విలువని ఇక్కడ రాద్దాం. ఇంప్లాయిస్ 2 into x plus iy minus 2 is equal to mod x plus iy minus 1. This implies 2 into మళ్ళీ దీన్నే x minus 2 plus iy is equal to x minus 1 plus iy కింద రాద్దాం. implies 2 into again x minus 2 plus iy is root x minus 2 whole square plus y square, it is equal to ఇక్కడ అదే ఫార్ములా ప్రకారం x minus 1 whole square plus y square, squaring on both sides. సో ఇక్కడ స్క్వేర్ చేసినట్లయితే 2 square 4 into x minus 2 whole square plus y square is equal to x minus 1 whole square plus y square. 4 into దీన్ని x square minus 4x plus 4 plus y square is equal to ఇక్కడ x square minus 2x plus 1 plus y square. సో ఇక్కడ బిఫోర్ దిస్ టర్మ్ 4 ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఎవ్రీ టర్మ్ 4 చేత మల్టిప్లై చేద్దాం. 4x స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 16 ప్లస్ 4y స్క్వేర్, ఆ టర్మ్స్ అన్నిటి తీసుకొచ్చేద్దాం. మైనస్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. అగైన్ 4x square minus x square 3x square, 4y square minus y square 3y square, and minus 16x plus 2x is minus 14x, and plus 16 minus 1, 16 minus 1 is plus 15 is equal to 0. Again ఒక second degree equation whose locus is a circle. నెక్స్ట్ మూడో ప్రశ్న. ఇమాజినరీ ఆఫ్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇమాజినరీ ఆఫ్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఇమాజినరీ ఆఫ్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో గివెన్ z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy. సో ముందుగా లెట్స్ ఫైండ్ z స్క్వేర్. z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ iy హోల్ స్క్వేర్. x ప్లస్ iy హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ i స్క్వేర్ y స్క్వేర్, సో మైనస్ y స్క్వేర్ ప్లస్ 2ixy. Now what is given in the condition? So imaginary part of z square is equal to 4. సో ఇమాజినరీ పార్ట్ అంటే ఐతో పాటు ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. ఇక్కడ అసలు ఐ అనేటువంటి పదమే లేదు కాబట్టి ఇది రియల్ పార్ట్, దీన్ని వాస్తవ భాగం అంటాం. 2xyనేమో కల్పిత భాగం ఇమాజినరీ పార్ట్ అని పిలుస్తాం. అంటే 2xy ఈజ్ ఈక్వల్ టు 4. 2xy ఈజ్ ఈక్వల్ టు 4 ఇంప్లైస్ xy ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఈజ్ ఎ రెక్టాంగులర్ హైపర్బోలా. which is a rectangular hyperbola. సో ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దాం.
show that the points in the Argand diagram represented by the complex numbers. So let z1 is equal to 2 plus 2i, comma z2 is equal to minus 2 minus 2i, comma z3 is equal to minus 2 root 3 plus 2 minus 2 root 3 plus 2 root 3 into I forms an vertices of an equilateral triangle. So equilateral triangle means సమబాహు త్రిభుజం. సో సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్, మూడు భుజాల యొక్క పొడవులు సమానంగా ఉండేటువంటి దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం, ఏబిసి. సో ముందు ఇచ్చినటువంటి కాంప్లెక్స్ నెంబర్స్ని ఆర్డర్డ్ పేజ్ కింద రాద్దాం. ద కరస్పాండింగ్ పాయింట్స్ ఆర్ సో పాయింట్స్ కింద మార్చేస్తున్నాం కాబట్టి ఏ 2, 2, బి -2, -2, సి -2 root 3, 2 root 3, -2 root 3, 2 root 3. సో ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి, ఏబిసి అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ మూడు భుజాల పొడవులు సమానం. సో ఇక్కడ పొడవు అంటే ఏ నుంచి బికి ఉన్నటువంటి డిస్టెన్స్, బి నుంచి సికి ఉన్న డిస్టెన్స్, ఏ నుంచి సికి ఉన్న డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏబి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇక్కడ మనం తీసుకున్నటువంటి రెండు పాయింట్స్ ఏబి కాబట్టి ఒకటి x1 y1 ఒకటి x2 y2 అనుకుందాం. x2 minus x1 -2 -2 whole square plus y2 minus y1, so -2 -2 whole square. This is equal to root of -2 -2 -4 whole square plus -4 whole square. -4 whole square is equal to 16 plus 16, that is equal to 2 into 16, and root 16 is equal to 4 root 2. That is AB. Next BC. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రెండు పాయింట్లు బీసీ ఆల్రెడీ బోర్డు మీద ఫార్ములా ఉంది. సో మళ్ళీ నో నీడ్ టు రైట్ ఇట్ అగైన్, డైరెక్ట్లీ వి సబ్స్టిట్యూట్ హియర్. బీసీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, సో అగైన్ x1 y1 x2 y2, సో -2 root 3 minus into minus plus 2 whole square plus 2 root 3 minus of minus plus 2 whole square. దిస్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఇక్కడ స్క్వేరింగ్ చేసేవి కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. 2 root 3 whole square, 2 root 3 whole square is equal to 2 square into root 3 whole square. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 4 into 3 is equal to 12. సో 2 root 3 whole square means 12 plus 2 square 4. 2ab ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ 2 into 2 4, 4 into 2 8 root 3 plus అగైన్ a plus b whole square ఫార్ములా అప్లై చేయండి. సో a square అగైన్ 12 plus b square 4 plus 2ab 2 into 2 into 2 8 into root 3. ఇక్కడ జాగ్రత్తగా -8 root 3 plus 8 root 3 క్యాన్సిల్ అయింది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 plus 4 16, again 12 plus 4 16 is equal to root 2 into 16 and is equal to 4 root 2. Next CA, again అదే ఫార్ములాను ఉపయోగించి CA. సో ఒకటి x1 y1 అనుకుందాం, ఒకటి x2 y2 అనుకుందాం. సో 2 minus of minus 2 plus 2 root 3 whole square plus 2 minus 2 root 3 whole square. మళ్ళీ సేమ్ ఇందాక మనం ఇక్కడ బీసీకి ఎలా అయితే చేసామో సేమ్ అదే వాల్యూస్ వస్తాయి కాబట్టి 4 plus 12 plus 8 root 3 plus 4 plus 12 minus 8 root 3
and this is equal to root 32, and 32 is equal to 16 into 2, that is equal to 4 root 2. సో ఇప్పుడు గమనించినట్లయితే ఏబి బీసీ సిఏ 4 యొక్క మూడు భుజాల పొడవులు సమానంగా ఉన్నాయి. దైర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. హెన్స్ సో గివెన్ vertices forms an equilateral triangle. So still, so remaining Roman number 2.